హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రీసెంట్గా చూసుకుంటే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో వచ్చేసి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జీడీఎంఓ అండ్ మెడికల్ స్పెషలిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 10th జనవరి 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూద్దాం మనం ఇక్కడ. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్టీపీసీ అనేది లార్జెస్ట్ కంపెనీ అంట ఇండియాలో. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఎన్టీపీసీ లిమిటెడ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ. ఇందులో చూసుకుంటే మనకి జీడీఎంఓ మెడికల్ స్పెషలిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్టుల వారీగా చూసుకుంటే వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్, ఏం క్వాలిఫికేషన్ అని చూద్దాం మనం. జీడీఎంఓకి వచ్చేసి మనకి పోస్ట్ ఇది. జీడీఎంఓ పోస్ట్కి వచ్చేసి 20 వేకెన్సీస్, ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్. జనరల్ మెడిసిన్కి వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎండి డిఎన్బి ఇన్ జనరల్ మెడిసిన్ క్వాలిఫికేషన్. జనరల్ సర్జరీకి వచ్చేసి 7 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్ డిఎన్బి ఇన్ జనరల్ సర్జరీ. అనస్థెసియాకి వచ్చేసి 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి డిఎన్బి ఆర్ ఎంబీబీఎస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ అనస్థెసియా. రేడియాలజిస్ట్కి చూసుకుంటే మనకి 4 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎండి డిఎన్బి ఆర్ ఎంబీబీఎస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ రేడియాలజీ. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఫర్ జీడీఎంఓకి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అంట. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట. ఇంకొకటి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి, ప్రాక్టీస్ ఆఫ్టర్ ఎంబీబీఎస్. ఇంటర్న్షిప్ ట్రైనింగ్ షాల్ నాట్ బీ కౌంటెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్. మీరు ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు కదా, అది మాత్రం ఎక్స్పీరియన్స్ కింద అయితే పరిగణలోకి తీసుకోరంట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఫర్ మెడికల్ స్పెషలిస్ట్కి వచ్చేసి మనకి E4 గ్రేడ్ వాళ్ళకైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ప్రాక్టీస్ ఆఫ్టర్ ఎండి ఎంఎస్ డిఎన్బి. E3 గ్రేడ్ వాళ్ళకైతే ఫ్రెష్ ఎండి ఎంఎస్ డిఎన్బి ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ అంట. ప్రాక్టీస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిప్లొమా ఇన్ రిలవెంట్ స్పెషాలిటీ. ఇక్కడ నోట్ చూసుకుంటే మనకి క్యాండిడేట్స్ recruited in E3 grade with MD MS DNB qualification will be placed in E4 grade after 1 year experience తర్వాత అయితే ప్లేస్ చేస్తారంటే E4 grade కి. ఇక్కడ చూసుకుంటే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 37 years అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ పే స్కేల్ ఆఫ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకి ఫర్ జీడీఎంఓ వాళ్ళకైతే శాలరీ వచ్చేసి E2 గ్రేడ్ వాళ్ళకి 50,000 to 1,60,000 అయితే ఇవ్వడం జరుగుతుంది పే స్కేల్. ఫర్ మెడికల్ స్పెషలిస్ట్ వాళ్ళకైతే E4 గ్రేడ్ వాళ్ళకైతే 70,000 to 2 lakhs, E3 గ్రేడ్ వాళ్ళకైతే 60,000 to 1,80,000. దీంతో పాటు అడిషనలీగా మనకి అలవెన్సెస్ అయితే కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, కంపెనీ అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్, పిఆర్పి, గ్రూప్ ఇన్సూరెన్స్, టర్మినల్ బెనిఫిట్స్ ఎక్సెట్రా యాజ్ పర్ వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి. ఆఫ్టర్ శాలరీ తర్వాత కూడా మీకు ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ మనకి కేటగిరీ వైజ్గా చూసుకుంటే జీడీఎంఓలో వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8 ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్కి 2 ఇవ్వడం జరిగింది, ఓబీసీకి 7, ఎస్సీకి 2, ఎస్టీకి 1, టోటల్ వచ్చేసి 20 జీడీఎంఓలో. జనరల్ మెడిసిన్లకు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 12 ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2 ఇవ్వడం జరిగింది, ఓబీఎస్ కేటగిరీకి 5 ఇవ్వడం జరిగింది, ఎస్సీ కేటగిరీకి 4 ఇవ్వడం జరిగింది, ఎస్టీ కేటగిరీకి 2 ఇవ్వడం జరిగింది. టోటల్ చూసుకుంటే మనకి 25. జనరల్ సర్జరీకి వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5 అయితే ఇవ్వడం జరిగింది, ఓబీసీకి 1, ఎస్సీకి 1, టోటల్ వచ్చేసి 7. అనస్థెసియాకి వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 3 ఇవ్వడం జరిగింది, ఓబీసీకి 1, ఎస్సీకి 1, టోటల్ వచ్చేసి 5. రేడియాలజిస్ట్కి చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 3, ఓబీసీకి 1, టోటల్ వచ్చేసి 4. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇండియన్ సిటిజన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నోటిఫికేషన్కి. అండ్ ఇక్కడ ఆల్ qualifications should be from universities, institutions recognized and approved in India. ఇండియాలోనే చదివి ఉండాలి, ఇండియన్
యూనివర్సిటీస్ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్స్ మాత్రం ఉంటే మాత్రమే వాళ్ళే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హౌ టు అప్లై ఎలా చేసుకోవాలంటే మనం ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది చూడండి, careers.ntpc.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ చూసుకుంటే మనకి ఇందులో అయితే పేమెంట్ ఉండడం జరుగుతుంది, 300 రూపీస్ అయితే పేమెంట్ ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి అయితే పేమెంట్ లేదు. అదర్ పర్సన్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పర్సన్స్కి అయితే 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే వేసుకోవచ్చు, ఆఫ్లైన్లోనే వేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ త్రూ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చూసుకుంటే మనం ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది, రిక్రూట్మెంట్ ఆఫ్ జీడీఎంఓ అండ్ మెడికల్ స్పెషలిస్ట్. ఇక్కడ అప్లై ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ న్యూ యూజర్ ఉందిగా, న్యూ యూజర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి మీది. ఇక్కడ కేటగిరీ మీది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇవ్వండి. జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ఆ. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. టైటిల్ వచ్చేసి మిస్టరా డాక్టరా సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ ఆక్యుపేషన్ ఏముంటే అది ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మదర్ నేమ్, డాక్టర్ అయితే డాక్టర్, మిస్ అయితే మిస్ సెలెక్ట్ చేసుకోండి. మిస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మదర్ ఆక్యుపేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ అడ్రస్, మీ కరెంట్ ప్రజెంట్ ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ ఎంటర్ చేయండి. కరెంట్ అడ్రస్ సిటీ, కరెంట్ అడ్రస్ స్టేట్, కరెంట్ అడ్రస్ పిన్ కోడ్, మీ రిలీజియన్ హిందూ ఏదైతే మీ రిలీజియన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఇది ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. మీరు ఇంతకుముందు ఎన్టీపీసీలా వర్క్ చేసిండ్రా, ప్రజెంట్ వర్క్ చేస్తుండ్రా అని అడుగుతుంది. అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఆర్ యు ఏ దివ్యాంగ్, మీరు దివ్యాంగ్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. మీరు మ్యారీడా సింగిల్ అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి, సింగిల్ అయితే సింగిల్ పెట్టండి, సెపరేట్ అయితే సెపరేట్ పెట్టండి, డివోర్స్ అయితే డివోర్స్ పెట్టండి, విండోడ్ అయితే విండోడ్ పెట్టండి. అండ్ ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ మీ మదర్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మదర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దాని తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు లాగిన్ అయ్యి అప్లై చేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.